హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఒక సూపర్ కామెడీ ఒకటి చెప్పిన ఫ్రెండ్స్. పొద్దున మీకు మార్కెట్ వీడియో ఒకటి పెట్టున్నాను కదా, బాడుకి హిందీ వాళ్ళని తీసుకొచ్చాను అనమాట మార్కెట్ దగ్గరికి. వాళ్ళు దిగేసి మార్కెట్ లోపలికి పోయినారు. 10 నిమిషాల తర్వాత ఏమైందంటే ఇంకొక హిందీ అయినా ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆటోలో పెట్టినాడు. అడిగితే ఈ బ్యాగ్ ఎవరిదంటే వాళ్ళు పెట్టమన్నారు అన్నాడు. కానీ మనుషులను చూపించలా, వాళ్ళు పెట్టమన్నారు అన్నారు. సరే ఇంకా వీళ్ళు అప్పుడే అనుకున్నా 10 నిమిషాల్లో వీళ్ళు ఇంత షాపింగ్ చేయనారా, అన్ని వస్తువులు కొనేసినారు, ఎలా రా సాధ్యమైందని అనుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చినారనమాట. వస్తే ఈ బ్యాగ్ మీదేనా అంటే మాది కాదు అన్నారు. ఆయన ఎవరు ఏమి కడుక్కోవడం లేదు, ఏమీ లేదు. వేరే వాళ్ళ ఆటోలో పెట్టబడి పెట్టేస్తున్నారు. ఈ బ్యాగ్ ఎవరిది నేను అడగనే సరిపోయింది. అక్కడ ఉండే వాళ్ళందరూ అడిగితే ఎవరిదో ఏమమ్మా నువ్వు తీసుకెళ్ళిపోవా అంటున్నారు. అక్కడ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటే అది ఎలా తీసుకెళ్తాను చెప్పండి ఫ్రెండ్స్. అసలు వేరే వాళ్ళు అది ఎవరు పెట్టేసి ఉంటే మళ్ళీ బయట తీసి దింపేసి అక్కడ కొబ్బరికాయలు అమ్ముకునే ఆమెకి చెప్పేసినాను అనమాట. ఈ మూట ఎవరిదో ఏమో వేరే వాళ్ళు తెచ్చేది పెట్టేసినారు నా ఆటోలో, మీరు అటు చూసుకోండి, వాళ్ళు వచ్చి నాకు వాళ్ళు చెప్పి ఇచ్చేయండి అని చెప్పేసి ఆయన చక్క వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోయాను నేను. అది అమ్మ చేసినారు ఫ్రెండ్స్. అసలు చాలా కామెడీగా అనిపించింది నాకైతే. ఎవరిది ఏమి అని కనుక్కోకుండా ఆయన ఎవరో హిందీ అని తెచ్చి అని చక్క మూడ తెచ్చిన ఆటోలు వేసి చక్క వెళ్ళిపోయాడు. ఆయన ఏ సదులో దున్నాడో నేను గమనించుకోలేదు అసలు మొత్తానికి. నేనేదో దేవుడా అని నా సెల్ చూసుకుంటా కూర్చుంటే వాళ్ళు వచ్చేవరకు సెల్ చూసుకుంటా కూర్చుందాం అనుకుంటే కొంచెంప్పటికి అలా ఆయన కన్ఫ్యూజన్ చేసేసాడు ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకేం చేద్దాం, తప్పదు కదా, అలా దింపేసి వచ్చేసాడు. అక్కడ ఉండే వాళ్ళంతా ఫండిగా ఎవరిదో ఏమో తీసుకెళ్ళిపో అంటా ఉన్నారు. ఒకరి కష్టం మనకి ఎందుకు ఫ్రెండ్స్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.